శ్రీ గురుభ్యో నమః. చైత్ర పురాణం 24వ రోజు 24వ అధ్యాయం. ఈ అధ్యాయంలో ఏనుగు సింహం యొక్క కథల్ని తెలియచేశారు. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వ విఘ్నోపశాంతయే. శంభుడు ఈ విధంగా చెప్తున్నాడు. అందుకని ఉత్తముడైన మానవుడు ప్రతి మాసంలోని శుక్లపక్ష నవమి నాడు శ్రీ సీతారాఘవులను ప్రయత్నపూర్వకంగా పూజించాలి. ప్రతి మాసంలోని శుక్లపక్ష నవమి నాడు భోజనం కానీ ఫలహారం కానీ ఏది తినకుండా ఉండాలి. చాంద్రాయణ వ్రతం చేయాలి. ఓ వ్యాధుడా, నువ్వు అడిగిన అన్ని విషయాలు చెప్పాను. ఇంకా ఏమైనా వినాలని అనుకుంటే అడుగు, చెప్తాను అన్నాడు శంభుడు. కర్కసుడు, ఓ బ్రాహ్మణుడా, మీరు వివరంగా చెప్పిన అన్ని విషయాలు విన్నాను. ఇక ఇప్పుడు హీనజాతిలో పుట్టిన నన్ను ఉద్ధరించదగిన వాళ్ళు మీరే. శంభుడు, కర్కస, నువ్వు నాతో పాటు అయోధ్య నగరానికి రా. ఈ మధుమాసంలో సరయూ నదిలో స్నానం చేసినంత మాత్రం చేతనే సమస్త పాపాల నుండి ముక్తిని పొందుతావు అని చెప్పాడు. తరువాత రాక్షసునితో, ఓ రాక్షస, నువ్వు ఇక్కడే 1 నెల రోజుల పాటు స్థిరంగా ఉండు. రాక్షసులకు అయోధ్య నగరంలోకి ప్రవేశం ఉండదు. అందుకని నేను ఈ మధుమాసం 1 నెల రోజులు ఈ సరయూ నదిలో చైత్ర స్నానం చేసి తిరిగి ఈ దారి వెంబడి కాంచీపట్నానికి వెళ్ళడానికి వస్తాను. అప్పుడు నిన్ను తప్పక ఉద్ధరిస్తాను. నన్ను సందేహించుకో, తప్పక నిన్ను ఉద్ధరిస్తాను అని శపథం చేసి మరీ చెప్తున్నాను. ఒకవేళ నిన్ను ఉద్ధరించకుండా నేను వెళ్ళినట్లయితే బ్రహ్మహత్య చేయటం వలనను గోపాలకుని నిందించడం వలన కలిగే పాపం నాకు వస్తుంది. మద్యపానం చేయటం వలన, బంగారం దొంగిలించడం వలన ఏ ఏ పాపాలు కలుగుతాయో ఆ పాపాలు నిన్ను ఉద్ధరించకుండా వెళ్ళే నాకు తప్పక కలుగుతాయి. గర్భంలో ఉన్న శిశువుని చంపడం వలన, చైత్ర స్నానం చేయకపోవటం వలన కలిగే పాపాలేమిటో నాకు తెలుసు. అటువంటి పాపాలే నాకు కలుగుతాయి అంటూ శబదాలు చేసి ఆ రాక్షసుడు చూస్తూ ఉండగానే అతడికి ఆనందం కలిగించే విధంగా మారిపోయింది చుట్టుపక్కలంతా కూడాను. వ్యాధుడికి చైత్రమాస మహత్యాన్ని ఉపదేశించడం వలన అక్కడికి 10 యోజనాల చుట్టూ ఉన్న ప్రాంతంలోని చెట్లన్నీ ఫలించాయి. పూలు పండ్లతో వంగి సుగంధ పరిమళ భరితమైన గాలులు వీచాయి. అక్కడి నదులన్నీ నీటితో నిండిపోయాయి. ఆ వనంలో నెమళ్ళు నాట్యం చేస్తున్నాయి. అదంతా చూసిన కర్కసుడు కూడా చైత్రమాసపు గొప్పతనాన్ని కీర్తించాడు. అప్పటి వరకు ఎండిన వనంగా ఉన్నటువంటి ఆ ప్రాంతమంతా చక్కని పచ్చని వనంగా తయారైంది. చైత్రమాసం ఎంత గొప్పదో కదా అనుకున్నాడు. తరువాత ఆ ముగ్గురు ఆ వనం నుండి ఓ దారి పట్టుకుని బయటపడ్డారు. నెమ్మదిగా అయోధ్య నగరంలోని వనంలోకి ప్రవేశించారు. అంతలో ఏనుగు సింహంల అరుపులు పెద్దగా వినిపించాయి. అదే సమయంలో ముందు ఏనుగు, దాని వెనుక ఒక సింహము పరుగులు తీస్తున్నాయి. ఈ విధంగా పరుగులు తీస్తున్న పోట్లాడుకుంటున్న ఆ రెండు శంభుని సమీపానికి చేరుకున్నాయి. తన దారికి అడ్డు వచ్చిన దుష్టులైన ఆ రెండింటినీ చూసి శంభుడు, కర్కశ, చూడు, చైత్ర స్నానానికి బయలుదేరిన మనకి అడుగడుగున ఎన్ని విఘ్నాలు ఎలా వస్తున్నాయో. అయినప్పటికీ కూడా చైత్ర స్నానాన్ని మాత్రం దాటవేయకూడదు, మానకూడదు. మాటిమాటికి ప్రయత్నిస్తూనే ఉండాలి. కాశ్యాం వివాహే గీతాయాం గయాయాం రామచింతనే చైత్రస్నానే మహాదానే విఘ్నానే సంభవంతి. అంటే కాశీకి వెళ్ళడానికి, వివాహం చేయటానికి, గీత చదవడానికి, సంకీర్తన పాడడానికి, గయకు వెళ్ళడానికి, శ్రీరాముణ్ణి తలుచుకోవడానికి, చైత్ర స్నానం చేయటానికి, గొప్పవైన దానములు ఇవ్వటానికి ప్రయత్నిస్తూ ఉండగా అనేక విఘ్నాలు కలుగుతూ ఉంటాయి కదా. అంటే మంచి పనులకే ఆటంకాలు వస్తాయి. వాటిని అధిగమించి ఆ మంచి పనులను చెయ్యాలి అని దీని అర్థం. అప్పటి వరకు పోట్లాడుకుంటూ ఉన్నటువంటి ఆ ఏనుగు సింహాలకు చైత్రము అనే పేరు వినబడగానే వాటి శుభప్రదమైనటువంటి పూర్వజన్మలు జ్ఞాపకానికి వచ్చాయి. అంటే ఆ రెండింటికి పూర్వజన్మ జ్ఞాపకం వచ్చేసింది. ఎలా? ఆ చైత్రము అన్న పేరు వినగానే. అప్పుడు అవి రెండు రక్షించు అంటూ పెద్దగా అరుస్తూ శంభు శర్మ దగ్గరకు వచ్చి శరణు వేడుకున్నాయి. శంభుడు, మీకు ఈ చెడు జన్మలు ఎందుకు ఎలా వచ్చాయో నాకు చెప్పండి అన్నాడు.
అప్పుడు సింహం, నేను పూర్వజన్మలో సేతువునందలి రామేశ్వరం క్షేత్రంలో బ్రాహ్మణ కుటుంబంలో పుట్టాను. కానీ నిరంతరం సమస్త ధర్మాలను నిందిస్తూ ఖండిస్తూ ఉండడమే ధ్యేయంగా కాలం గడిపాను. ఒకానొకప్పుడు చైత్రమాసంలో అక్కడున్న శ్రీరామ తీర్థంలో జన సమూహంలో ఒక పౌరాణిక కథను విన్నాను. ఆ పౌరాణికుడు చైత్రమాస మహత్యాన్ని వివరిస్తున్నాడు. ఆ పౌరాణికుని ఆ కథను నేను మాటిమాటికి నిందించాను. ఒక తపసంపన్నుడైన బ్రాహ్మణుడు నేను పలికిన నిందావాక్యాలను అన్నింటినీ విన్నాడు. ఆ కారణం చేతనే నేను అతని చేత ఈ విధంగా క్రూరమైన జన్మని పొందాను. ఎప్పుడు మహారణ్యంలో చైత్రమాస కీర్తనం వింటావో అప్పుడు నీ క్రూరత్వం నశిస్తుంది అని శాపం యొక్క విమోచనం చెప్పాడు. ఈ విధంగా గత జన్మలో వచ్చిన ఉత్తమ జన్మను వృధా చేసుకుని ఆ బ్రాహ్మణుని చేత శపించబడిన నేను సింహంగా మారిపోయాను. చైత్రంలో రాముడి పేరు వినపడగానే ఉత్తమమైన పూర్వజన్మ గుర్తు వచ్చింది. ఇప్పుడు ఈ చైత్రంలో మీరే నన్ను క్రూరమైన ఈ సింహం శరీరం నుండి విడుదల చేసి రక్షించాలి అని చెప్పింది. సింహం చెప్పినదంతా విన్న శంభుడు, నీకు ఈ ఏనుగు జన్మ ఎందుకు వచ్చిందో వివరంగా చెప్పు అని అడిగాడు ఏనుగుని. అప్పుడు ఏనుగు తనకు ఆ జన్మ ఏ కారణం చేత వచ్చిందో చెప్పడం మొదలుపెట్టింది. ఆ కథను మనం తరువాయి అధ్యాయంలో తెలుసుకుందాం. ఇది శ్రీ భవిష్యోత్తర పురాణ అంతర్గతమైనటువంటి చైత్ర పురాణంలోని 24వ అధ్యాయం సంపూర్ణం. కనుక ఆ శ్రీరామచంద్రుని యొక్క అనుగ్రహం అందరికీ కలగాలని కోరుకుంటూ స్వస్తి.